మామూలుగా స్టూడెంట్స్ గురించి ఏ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయడు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్రంగా ప్రశ్నించారు. సీఎం కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే పథకాలు బంద్ అవుతాయన్న మాటలు స్పష్టమైన కోడ్ ఉల్లంఘన అని పేర్కొన్నారు. మంత్రి అజారుద్దీన్ బీఆర్ఎస్ కు ఓటేస్తే జూబ్లీహిల్స్ కు రానని చెప్పడము అదే రీతిగా నిబంధనల ఉల్లంఘన అని విమర్శించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి బెదిరింపు వ్యాఖ్యలపై కూడా చర్యలు లేకపోవడాన్ని వినోద్ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతిరోజు ఆధారాలతో ఫిర్యాదులు సమర్పించినా ఎన్నికల అధికారులు స్పందించలేదని అన్నారు. పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి పాటించడం లేదు. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు సెన్స్యూర్ చేయడం లేదు? సూటి ప్రశ్న. మీరు ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తాము అని చెప్పి యు ఆర్ నాట్ సపోజ్ టు డూ. యు ఆర్ ది గవర్నమెంట్, ఒక ఫంక్షనరీ, హెడ్ ఆఫ్ ది స్టేట్. హౌ కెన్ యూ సే సో? మీ పక్కకే నిలబడి మొన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు కేబినెట్ మంత్రి అజారుద్దీన్. ఆయన ఏమంటాడు? మీరు గిట టిఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు ఓటు వేస్తే నేను ఇక్కడ రాను అని చెప్పి ఆయనే ఆక్షేపించిండు. తర్వాత కొంతమంది అభ్యర్థితో సహా, పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ యాదవ్ తో సహా, మీరు ఈ ఎట్లకెళ్ళి బయటికి వెళ్తారు, ఇది నా ఇల్లు, జూబ్లీ హిల్స్ అంటే నా ఇల్లు, మీరు ఇండ్లకి ఎట్లా వెళ్తారు అని వారు మాట్లాడినట్టు కూడా మనం వీడియోలు అవన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. అఫీషియల్ గా ప్రెస్ మీడియానే ప్రచారం చేస్తున్నది. నేను చెప్పడం లేదు ఇది, లేదా నా సొంత కవిత్వం కాదు ఇది. ఇవన్నీ నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యానాలు, అజారుద్దీన్ వ్యాఖ్యానాలు, అభ్యర్థి నవీన్ యాదవ్ గారు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి టీవీ ఛానళ్లు చూపిస్తున్నాయి. కాబట్టి మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నది? ఇక్కడ వారి దృష్టికి మేము తీసుకొచ్చినాం. ప్రతిరోజు మేము లిఖిత